సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల. ఈ నవల ఆంధ్రభూమి మాసపత్రిక నవలల పోటీలో 10,000 రూపాయల బహుమతి గెలుచుకుని 2 నెలలు ఆ మినీ నవల అన్న భాగంలో వచ్చిందనమాట. మరి ఈ కథలో తదుపరి భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా? శైలజలా ఆలోచించటం అందరికీ అంత సులభంగా సాధ్యపడే విషయం కాదనిపించింది ఆనంద్కి. తన సమస్యలని శైలజతో చర్చించటానికి శైలజను ఒకసారి ఓ పార్కుకి రమ్మన్నాడు ఆనంద్. తన మనసులో గూడుకట్టుకున్న బాధ గురించి ఆమెకి చెబితే ఎటువంటి సమాధానం చెబుతుందో వినాలనిపించింది. కానీ మళ్ళీ అనిపించింది ఆమె ఏం చేయగలదు, చెప్పగలదు. ఆమెకి వివాహితుల మధ్య ఉండే సమస్యలు ఏం తెలుస్తాయిలే అనిపించింది. పార్కులో కూర్చుని కాసేపు లోకంలో విషయాల గురించి కబుర్లు చెప్పుకున్నారు. శైలజ మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఆనంద్కి ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఎక్కడా రవ్వంతైనా దిగులు ఉన్నట్టుగా అనిపించదు. కాసేపటికి అన్నాడు, వివాహం అయిన తర్వాత మగవాడికి తన జీవన సహచరణితో ఏర్పడే అనుబంధం గురించి మీకు తెలీదు. సర్వం ఆమె అనుకుంటాడు. అలాంటి భార్య తన గురించి బాధపడటం లేదు అన్న అనుమానం వస్తే జీవితానికి ఇంకేం అర్థం పరమార్థం లేనట్టుగా అనిపిస్తుంది. దాంతో అర్థం లేని అసహనం, ఉక్రోషం, చికాకులు. ఒకసారి బయటపడ్డాక అది పంతంలాగా పట్టింపులాగా కూడా అయిపోతుంది. నాకు క్యాన్సర్ అని తెలియగానే కొన్నాళ్ళు తిండి తిప్పలు లేకుండా విలపించింది. కానీ ఇప్పుడు మామూలు అయిపోయింది. అంటే నేను ఉండను అన్న సత్యాన్ని నా ఎదురుగానే ధైర్యంగా ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తోంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఆలోచన తప్పని నాకు తెలుసు. కానీ నా మనస్సు నా స్వాధీనంలో ఉండటం లేదు. నాకు సహధర్మచర్యం గురించి నాకు తెలియదంటూనే నాకెందుకు చెప్పారు మీ సమస్య గురించి? నవ్వుతూనే అంది శైలజ. ఆనంద్ నవ్వేశాడంతే. మీకో విషయం తెలుసా ఆనంద్? కలకాలం జీవించే దంపతుల్లో కూడా అంతర్గతంగా ఆ సర్దుబాటు ఉంటుంది. ఎందుకంటే చావన్నది ఎవరి అధీనంలోనూ ఉండదు. ఎవరైనా ముందు పోవచ్చు. దాని అవసరం లేదు కనుక ముందుగా మాట్లాడుకోరంతే. చావు అనేది ఎవరికైనా అనివార్యమే. మన ఇద్దరి విషయాల్లోనూ జరిగిన తేడా ఏమిటంటే దాని రాకని ముందుగానే తెలియజేసింది అంతే. అందువల్ల మనం ప్రతిదాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఆ అనుభవం నుంచి మనం సత్యం గ్రహించాలే తప్ప అది మనని కృంగదీయకూడదు. ఆనంద్ మొహంలో శైలజ చెప్పిన దానికి సంతృప్తి కనిపించలేదు. అది గ్రహించినట్టుగా శైలజ అంది నవ్వేస్తూ, నేనేమైనా సాయిబాబాలా గాలిలోంచి అద్భుతమైన పరిష్కారాన్ని సృష్టించి మీకు ఇవ్వగలననుకున్నారా అంది. మీకు ఎదుటివాళ్ల మనసులోని భావాలని గ్రహించటం చాలా బాగా వచ్చు శైలజ. తను నవ్వేస్తూ అన్నాడు ఆనంద్. మనస్సుని బయటికి చూపించగల కళ్ళున్నాయిగా, అవే చెబుతాయి కబుర్లన్నీ. మన సమస్యలకి ఆనందాన్నిచ్చే పరిష్కారాలు హఠాత్తుగా ఎక్కడి నుంచో పుట్టుకురావు. సమస్య పరిష్కారం రెండూ మనస్సులోనే ఉంటాయి. అంతా మనస్సు చేసే ఇంద్రజాలం మాత్రమే. జీవితం ఎవరికైనా నీటి పుడగలాంటిది. ఈ సత్యాన్ని మనం బాగా వంట పట్టించుకోవాలి. అప్పుడు ప్రశాంతత దానంతటా అదే చిక్కుతుంది అంది. ఆనంద్ మాట్లాడలేదు. మీకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి తొందరలో ముగిసిపోబోయే ఈ జీవితానికి ఏమిటిటా అని బయటికి క్రాఫ్ దువ్వుకోకుండా వచ్చారా? జుట్టంతా చిందరవందరగా రేపేసుకుని బయటికి రాగల ధైర్యం మీకు ఉందా? ఇస్త్రీ బట్టలే ఎందుకు వేసుకుంటున్నారు? వెళ్ళిపోయే వారికి ఇవన్నీ ఎందుకని నలుగురిలో ఇష్టం వచ్చినట్టు గంతులు వేయగలవా? ఆనంద్ మౌనం అలా చెయ్యలేననే సమాధానం చెప్పింది. ఎవరి విషయంలోనైనా అంతే. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఒక విధంగా బ్రతకటం తప్పనిసరి. నీ భార్య నీలాంటి మనిషే కదా. సత్యం అంగీకరించకపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో అంగీకరిస్తే అంతకన్నా ఎక్కువ మనశ్శాంతినిస్తుంది. అందుకే దానిని స్వీకరించటానికి సాధన చెయ్యాలి అంది. నాకన్నా చిన్నదానివి, నీకు ఇంత సాంద్రత కలిగిన జీవిత సత్యాలు ఎలా తెలిసాయి అడిగాడు ఆనంద్. కొబ్బరికాయలోకి తీయటి నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తే ఎలా? గర్వాన్ని కావాలని నటిస్తూ అంది శైలజ. ఆనంద్ కూడా నవ్వేశాడు. ఇంతకీ సునీత విషయం ఏం చేయాలనుకుంటున్నారు? మహిళా సంక్షేమ కేంద్రాల గురించి అడిగారు నిన్న అడిగింది శైలజ. మా ఇంట్లో అందరికీ సునీత నచ్చింది. పిల్లలకైతే మరీను అక్క అక్క అని చెప్పి వదిలిపెట్టడం లేదు.
కానీ అమ్మా నాన్న అనేది ఏమిటంటే ఒక ఆడపిల్ల బాధ్యత తీసుకోవటం అంటే మాటలు కాదు. రాను రాను నా ఆరోగ్యము క్షీణిస్తోంది. తర్వాత శశిరేఖ ఒక్కర్తి ఆ అమ్మాయి బాధ్యతని కూడా ఎక్కడ తీసుకోగలదు అనుకున్నాం. ఆనంద్ కాస్త విచారంగానే అన్నాడు. మీరిక్కడే పొరపాటు పడుతున్నారు. సునీత శశిరేఖ మీద ఆధారపడుతుందని ఎందుకనుకుంటున్నారు? ఆ అమ్మాయిని చూస్తే నాకు అలా అనిపించటం లేదు సరికదా. మీ తర్వాత శశిరేఖకి అండగా ఉంటుందని నాకు అనిపిస్తోంది. స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. ఆ అమ్మాయి చెబుదామనుకున్న ట్యూషన్ల సంగతి ఏమైంది అడిగింది శైలజ. చెబుతోంది, అప్పుడే 4-5 పిల్లలు వస్తున్నారు అన్నాడు. ఆ అమ్మాయి కోసం మేమేమీ ఖర్చు పెట్టడం లేదు. శశిరేఖకి అన్ని పనుల్లోనూ సహాయంగా ఉంటోంది. అమ్మా నాన్నగార్లకి తనే టైంకి మందులు ఇస్తోంది చెప్పాడు ఆనంద్. అయితే ఈపాటికే ఆ అమ్మాయిని బయటికి పంపించాలనే ఆలోచన నుంచి విరమించుకుని ఉండాలే మీరు. ఆ అమ్మాయి మీ ఎదురుగా సంతోషంగా ధైర్యంగా అలా తిరుగుతూ ఉంటే మీరు చేసిన మంచి పని మీకు గుర్తుకు వచ్చి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళలో మెరుపులు కృతజ్ఞత మీకు తృప్తిని కలిగిస్తాయి. మీకు క్యాన్సర్ రావటం వల్లనే ఆ రోజు నిస్పృహతో అక్కడికి వెళ్ళారు. లేకపోతే ఏ టీవీయో చూస్తూ కూర్చుని ఉండేవారు ఇంట్లో. శైలజ చివరగా అన్న మాటకి ఆనంద్ అన్నాడు నవ్వుతూ, ఏమిటి జోక్ చేస్తున్నారా? ఏది ఎక్కడ ఎలా ఎవరి వల్ల జరగాలో దేవుడు ముందే నిర్ణయిస్తాడని, అలాగే జరిగి తీరుతుందని మన పెద్దవాళ్ళు అంటారు కదా, దానిని ఇక్కడ అన్వయిస్తున్నానంతే అంది. ఇంతకీ ఏం ముంచుకు వస్తున్నా నవ్వుతూ బ్రతికేయాలంటావు? అది నువ్వు చెప్పినంత సులభం కాదు అన్నాడు. ఇన్నాళ్ళ నుంచి ఈ భూమి మీద ఉన్నారు. ఎప్పుడైనా మీ చుట్టూ ఉన్న ప్రకృతిని తదేకంగా పరిశీలించారా? ఎప్పుడైనా డాబా మీద పడుకుని ఆకాశాన్ని, ఆకాశంలో నక్షత్రాలని, ఇటు నుంచి అటుగా కదిలి వెళ్ళిపోయే మేఘాల హర్మ్యాలని ఎప్పుడైనా తాదాత్మ్యంతో తిలకించారా? చిన్నప్పుడు ఇవన్నీ చేశాను అనవద్దు. ప్రకృతికి ఏ వయస్సు వాళ్ళనైనా సేద తీర్చగల శక్తి ఉంటుంది. మీ పరిసరాల్లో విరగబూసిన పూలని ఎప్పుడైనా పరిశీలనగా చూశారా? అన్ని రంగుల మేళవింపులు, అన్ని రకాల పువ్వులు ఎవరు సృష్టించారో, ఎంత అద్భుతమైన నైపుణ్యం వారిది అని చకితులవుతూ పరవశించిపోతూ పరిశీలించారా ఎప్పుడైనా? కోయిలతో పోటీపడి ఎప్పుడైనా కూకూమని అన్నారా? ఎప్పుడో చిన్నప్పుడే కానీ పెద్దయ్యాక మనసారా ఓ పాట పాడుకున్నారా? ఇంకా జీవించాలని ఉంది, మధ్యలోనే వెళ్ళిపోవాలని బాధపడటం కాదు. ఉన్న 4 రోజులు భార్యాపిల్లల్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది. అయినా బాబాయ్ గారు చెప్పిన వాటిని మనం ఏకాగ్రతతో చేస్తూ ప్రకృతిని ప్రేమిస్తూ జీవిస్తే మనము తిరిగి దీర్ఘాయుష్మంతులం అవుతాం. శైలజ పూర్తి చేసింది. సమీపించిపోయే మరణాన్ని ఇంత తేలిగ్గా తీసుకుంటూ ఎలా నవ్వగలుగుతున్నావు శైలజ? తను అలా ఉండలేకపోతున్నందుకు అన్న బాధతో అన్నాడు ఆనంద్. మనకి మిగిలిన ఛాయిస్ ఇది ఒకటే కనుక అసలు జీవితంలో ఆరోగ్యవంతులైనా చేయవలసిన పని ఇదే. బద్ధకాన్ని ఇష్టపడే మనిషి బాధపడటానికి మొగ్గు చూపుతాడు. ఇప్పుడు మనకి చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిది ఉంది. మన అనారోగ్యమనే శత్రువు మీద సంధించటానికి. ఇంకా మనకేల దిగులు నవ్వేస్తూ అంది. ఇంకా ఆ బ్రహ్మాస్త్రాన్ని తపస్సు చేసి మన చేతుల్లోకి తెచ్చుకోవాలిగా అన్నాడు. ఈ బ్రహ్మాస్త్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది అంచెలంచెలుగా కూడా మనని చేరగలదు. చిన్న చిన్న విజయాలే మన ఆయుష్ని పెంచుకుంటూ పోతాయి అంది. అవును శైలజ, ఈ మాట మాత్రం సత్యం. అంటే ఇప్పటిదాకా చెప్పినవి సత్యం కావనా మీ అభిప్రాయం? ఆనంద్ హాయిగా నవ్వేశాడు. అది చేతకాకపోతే వేదాంత మార్గం. ఈ బంధాలు అనుబంధాలు అన్నీ అబద్ధం. ఈ వ్యర్థమైన తాపత్రయాల నుంచి తొందరగా ముక్తి దొరుకుతుందని ఆనందపడాలి. భగవంతుడు ఇచ్చిన ప్రతిదానిని అభావంగా స్వీకరిస్తే ఆయనకి మనం తొందరగా దగ్గరవుతామట. ఆ ఆనందం ముందు ఈ ప్రపంచంలోని ఆనందం ఎంతటిదని? నువ్వు నాకన్నా చాలా ముందున్నావు శైలజ మానసిక ఉన్నతిలో అన్నాడు మనస్ఫూర్తిగా. నేను రేపు వృద్ధుల ఆశ్రమానికి వెళ్తున్నాను. నాతో పాటు రండి. మనలాంటి వాళ్ళు విలక్షణంగా జీవిస్తూ
ఆనందాన్ని పొందటం నేర్చుకోవాలి అంది. నేను అక్కడికి వచ్చి కొత్తగా తెలుసుకునే సత్యం ఏముంది? ఎన్నో రకాలుగా బాధపడుతున్న ఆ వృద్ధుల్ని చూసి నేను అదృష్టవంతుడిని, ఈ వృద్ధాప్యపు బాధలు నేను రుచి చూడవలసిన అవసరం లేదని మురిసిపోమ్మంటావా? అడిగాడు ఆనంద్. అతను వేసిన ప్రశ్నకి వెంటనే జవాబు చెప్పలేకపోయింది శైలజ. అదే అంది కూడాను. మీరు అలా అంటే నేనేమీ చెప్పలేను గాని పుస్తకం చదువుకోలేని వాళ్ళకి పుస్తకం చదివి వినిపించటం, వాళ్ళ బాధతో సంతోషంతో చెప్పుకునే కబుర్లు ఓర్పుతో వినడం, బయటి ప్రపంచం నుంచి వాళ్ళకి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టడం, ఇవి వాళ్ళ చిన్న చిన్న అవసరాలు. పెద్ద పెద్ద అవసరాలు ఓల్డేజ్ హోమ్ వాళ్ళే చూసుకుంటారు. అన్నిటికన్నా మించి వారం రోజులు అవగానే మిమ్మల్ని చూడాలనిపించింది అనగానే వాళ్ళ కళ్ళల్లో మెరిసే మెరుపు నాకు ఎంత బలాన్నిస్తుందో చెప్పలేను. సామాన్యంగా ఆ వయసులో అలాంటి ఆశ్రమాల్లో ఉండేవాళ్ళని ఒక అభిప్రాయం కృంగదీస్తూ ఉంటుంది. మాతో ఎవరికీ అవసరం లేదు. మా ప్రేమాభిమానాలని కానీ ఉనికిని కానీ కోరుకునేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. మేము ఇంకో 4 రోజులు బ్రతకాలని కోరుకునేవాళ్ళు ఎవరూ లేరు. మా చావు కబురు కోసం ఎదురుచూసేవాళ్లే తప్ప అని. ఒక్క వ్యక్తి అయినా తమ కోసం అభిమానంగా ఆలోచిస్తున్నాడు అంటే వాళ్ళ ఆనందానికి అంతు ఉండదు. అలాంటి ప్రత్యేక సందర్భాలే మన జీవితాలకి ఊపిరి పోసేది. నాన్నగారు నా సంగతి తెలియగానే వేదాంతాన్ని ఆశ్రయించారు. నేను ఇంత బిజీగా ఉత్సాహంగా ఉన్నాను. అందుకే మా ఇంట్లో వాతావరణం కూడా మామూలుగా ఉంటుంది. అదే నేను రోజులు లెక్కపెట్టుకుంటూ మరణం కోసం ఎదురు చూస్తూ మంచం పెట్టేస్తే నాకు నాకు ఈ తృప్తే లేకపోను. ఇంట్లో వాళ్ళకి నరకం కనిపించి ఉండేది. చెప్పటం ముగించింది శైలజ.